మీరు మీ కార్లో పెట్రోల్ లేదా డీజిల్ ఫిల్ చేయించేటప్పుడు ట్యాంక్ బ్రిమ్ వరకు మీకు కనిపించేంత వరకు ఫిల్ చేపిస్తున్నారా? అయితే మీ కార్ రిస్క్ లో ఉన్నట్టే, రీల్ని సేవ్ చేసుకోండి. మీరు మీ కార్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫిల్ చేయించడానికి ఫ్యూల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఫ్యూల్ స్టేషన్ వారి యొక్క నాజిల్ని తీసుకుని వచ్చి మీ ట్యాంక్ లో పెట్టి లాక్ చేస్తారు కదా. నాజిల్ కుండే వెంచరీ ఎఫెక్ట్ వలన నాజిల్ తాలూకు ఫ్రంట్ టిప్ దగ్గరికి ఫ్యూల్ వచ్చి తగలగానే నాజిల్ అన్లాక్ అయిపోయి ఇంకా ఫ్యూల్ రావడం ఆపేస్తుంది అనమాట. అక్కడతో మీరు ఫుల్ ట్యాంక్ చేయించడం ఆపేయండి. అలా కాకుండా ఈ వీడియోలో కనిపించేటట్టు ట్యాంక్ బ్రిమ్ వరకు మీరు ఫిల్ చేయించి ఎండలో పార్క్ చేస్తారనుకోండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎండల తీవ్రత అయితే బీభత్సంగా ఉంది. ఎండకి ద్రవ పదార్థాలు వ్యాకొచ్చిస్తాయని మీ అందరికి కూడా తెలుసు. అందులోకి పెట్రోల్ డీజిల్ మరీ ఫాస్ట్ గా అయితే వ్యాకొచ్చిస్తాయి. దానివల్ల ట్యాంక్ లో ఓవర్ ప్రెషర్ అయ్యి మీ ఫ్యూల్ అనేది ఓవర్ ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. ఆ టైంలో అక్కడ ఏమైనా నిప్పు కనుక చెలరేగింది అంటే ఇన్స్టెంట్ గా మీ కారు ప్రమాదంలో పడే అవకాశం అయితే ఉంది. అలా కాదు, మేము ఫుల్ గా ఫ్యూల్ పట్టించేసి రోడ్ లో తిరుగుతాము అనేసి అంటే మీరు నార్మల్ రోడ్ లో తిరిగితే ఓకే. లేదు ఫుల్ గా గతుకులు వచ్చినటువంటి రోడ్ లో తిరిగినా, లేదనిసంటే మీ కార్ ఒకవైపు బెండ్ అయి తిరగాల్సినటువంటి సిచ్యువేషన్ జరిగిన ఫ్యూల్ ట్యాంక్ క్యాప్ నుంచి ఫ్యూల్ బయటకు వచ్చే ప్రమాదం అయితే ఉంది. ఇలా ఓవర్ఫ్లో అవడం వల్ల మీరు కొంత ఫ్యూల్ అయితే లాస్ అవుతారు. దట్టు ఈ వెలిగిన ఫ్యూల్ మీ కార్ యొక్క పెయింట్ ని పాడు చేసే ప్రమాదం కూడా ఉంది. మరి నా కార్లో చాలా సందర్భాల్లో నేను ఫుల్ ట్యాంక్ డీజిల్ పట్టించేటప్పుడు ట్యాంక్ బ్రిమ్ వరకు పట్టించాను కదా. నేను మైలేజ్ టెస్ట్ చేసిన ప్రతి సందర్భంలో కూడా ఆ విధంగా పట్టిస్తా ఉంటానండి. అంతేగాని రెగ్యులర్ యూసేజ్ లో, సిటీ కమ్యూటింగ్ లో లేదా ఆఫ్ రోడ్ కండిషన్స్ లో మీరు ట్యాంక్ బ్రిమ్ వరకు ఫ్యూల్ అయితే ఫిల్ చేయించకూడదని ఈ చిన్న వీడియో. అన్నట్టు మీ కార్ ఎంత మైలేజ్ వస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ కార్ మైలేజ్ పెంచే టిప్స్ గురించి ఇంకో వీడియో చేద్దాం.